పంపిస్తున్నాం పై చదువుల వరకు చదివేయడానికి. అట్లాగే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా వృత్తి చేసే తల్లిదండ్రుల పిల్లలకి చదివించడానికి కూడా కార్యక్రమం గత 3 ఏళ్ళుగా చేపట్టాము. ఆ వృత్తిని తల్లిదండ్రుల ద్వారా నేర్చుకొని చదువుకోవాలనేది దాని ముఖ్య ఉద్దేశం. అట్లాగే పేద పద్మశాలిలో ఆదరణ లేని వారు మరి వారికి లేదా పిల్లల నుండి కూడా ఆదరించినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మహానగరంలో ఓల్డేజ్ హోమ్ నిర్మించాము. దాంట్లో ఎలాంటి రుసుము తీసుకోము. గత 10 సంవత్సరాలుగా నడుపుతున్నాము. అయితే ఈరోజే అది ఓపెనింగ్ కూడా ఉంది. ఇప్పుడే ఈరోజు అది 42 రూమ్లతో అధునాతనంగా నిర్మించడం జరిగింది. ప్రముఖులంతా వచ్చున్నారు. మీరు కూడా మీలో ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని రికమెండ్ చేసి మీరు పంపించవచ్చు. ఎలాంటి మరి ఇంకా ముందు రాబోయే కార్యక్రమాలు కూడా మా వంతు కృషి చేస్తామని, మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని, మీ అందరి ఆదరణతోటి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే హైదరాబాద్ బ్రాంచ్ ఉందో మీ అందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మీరు సూచించిన విధంగా ముందుకు తీసుకెళ్లి పేద విద్యార్థులను కానీ ఆర్థికంగా స్థితి లేని వాళ్ళని సిటీలో కూడా చాలా మంది పేద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవడానికి కార్యక్రమం చేస్తామని మరి అవకాశం ఇచ్చి పిలిచి మీ అందరి ముందు నన్ను మాట్లాడించినందుకు ఈ సంస్థ వారికి మీ అందరికీ కూకట్పల్లి పద్మశాలి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కలుస్తానని సెలవు ఇస్తున్నాను. గజం గోవర్ధన్ గారు, రాజేశ్వర్ గారు, కోటపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని ప్రశంసించవలసిందిగా కోరుతున్నారు. ఈ సమ్మేళనానికి మీరంతా హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ దాడి నిర్వహించిన అధ్యక్షులు అనుభవం యాదవ్ శశి గారు, మరి ప్రధాన కార్యదర్శి కటకం ముప్పరావు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు అక్క జయబాబు గారు, కోశాదేవి కూకట్పల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులుగా నేను అందరూ అంతంత పైకి ఎక్కాలి. మనలో ఆటలు చాలా ఉంది, అటువంటి పైకి రావాలి. నాలో ఈ కథ ఉంది, నేను ఇక్కడ చూపిస్తాను, నేను చేస్తాను. అందరూ ఆనిముత్యాలి. పద్మశాలి కుటుంబాలు అంతా ఆనిముత్యాలి. ప్రతి ఒక్క సోదరులు అందరూ ఆనిముత్యాలి. మన మీద ఆనిపట్టుకుంటాడు వాస్తు శక్తి. అది మనం ఆనిముత్యం. కళా వెంకటరావు గారు ఇప్పుడు ఆయన నాకు గత 18 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన ప్రోత్సాహంతో మేము పద్మశాలి సంఘం కోటపల్లిలో కొండలక్ష్మణ్ బాబుని, జీవి రామమూర్తి గారు, అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు వాళ్ళ ప్రోత్సాహంతో, గజం గోవర్ధన్ గారి ప్రోత్సాహంతో మేము సంఘం పెట్టాం. 12 సంవత్సరాల నుంచి మంచిగా 20 గంటలకు మంచిగా నడిపిస్తున్నాం. అయితే కట్ట వెంకటరావు గురించి ఎవరు చెప్పిన అవసరం లేదు. చాలా ఆయన మొన్ననే ఇక్కడ తిరుపతిలో అన్నదాన సత్రం ఆయన దాంతోనే, ఆయన ప్రోత్సాహంతోనే, ఆయన వాస్తే అంతా దాంతోనే కట్టడం జరిగింది. అట్లే గజమంజయ్య గారి గురించి కూడా కొన్ని చెప్తారు. గజమంజయ్య గారు నారాయణపూడ సంస్థానం, నల్గొండ జిల్లా నారాయణపూడ సంస్థాన మండలంలో ఉంటే పుట్టపాల గ్రామం నందు జన్మించినారు. ఆయన
అది పుట్టపాక ప్రసిద్ధి చెందింది ఉన్నది. పుట్టపాక కాలంలో చేనేతలో నూతన విధానం మరియు నూతన డిజైన్ రూపకల్పనలో నిష్ఠాతులు మొత్తం మన వంశమేది. ఆయనకు చేనేత రంగంలో మరి ఉత్పత్తులు చేస్తూ చేనేత పరిశ్రమను ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమ మనుగడ పూర్తి చేసిన వ్యక్తి గజం గోవర్ధన్ గారు. ఈ చేనేత మీద ఆధారపడుతూ అంతర్జాతీయ స్థాయిలో చేనేత వస్త్రాలు ఎగుమతి చేసి దేశ విదేశ ప్రయోగంలో భారత ప్రభుత్వం శిల్పగురు అవార్డు ఇచ్చింది. తర్వాత 2008లో నేషనల్ యూనివర్స్ అవార్డు ఇచ్చింది. 2010లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నారు. 2010లో రోటరీ క్లబ్లో ఇన్ఫర్మేషన్ ఎక్సలెన్సీ అవార్డు తీసుకున్నారు. 1983లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది. రాష్ట్రపతి అవార్డు మొట్టమొదటి వ్యక్తి మన పద్మశాలలో గజం గోవర్ధన్ గారు. ఆ తర్వాత 2011లో 12లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇటువంటి మనకు ఎంతో మంది రాస్తున్నారు. ఇటువంటి మన కళ ఆయన దగ్గర ఉన్న కళను ఆయన ప్రదర్శిస్తున్నాడు. మనం విదేశాలకు అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్నాడు, చెప్తాడు, అన్ని చూపిస్తున్నాడు. అటువంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అందరూ రావాలి, ఎవరు ఇచ్చినా రావాలని. నేనేంటంటే చెప్పేది ఒకటే, మనము ఇవాళ 500 మంది వచ్చినట్టే రేపు మళ్ళీ మీరు మంది ఇటువంటి సమావేశం మనమాన్ని ఏర్పాటు చేస్తే వేల మంది అధిక సంఖ్యలో హాజరై వాళ్ళకు మీకు అధిక సంఖ్యలో హాజరైతే మాలాంటి వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇలాంటి సమావేశానికి నన్ను పిలిచి గౌరవించినందుకు మరియు ఇదంతా ఆర్గనైజ్ చేసి చక్కటి ఆర్గనైజ్ అందరికీ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కార్యనిర్వాహకులందరికీ మా కుటుంబపల్లి పద్మశాలి తరఫున అందరం చెప్తున్నాను. అలాగే డిసెంబర్ 25 పద్మశాలి వేళ నరేంద్ర మియాపూర్ తప్పనిసరి ఉంటుంది. మీరందరితో మీ బంధుమిత్రులు కుటుంబాలందరితో తప్పనిసరి 8,000 మంది అని చెప్పలేదు. భోజనాలకు కోరుకోవడం అన్ని ఆటపాటలు ఏదైనా కూడా తప్పనిసరి రావాలని కోరుకుంటున్నాం. వైద్య రాజేశ్వర్ గారు పద్మశాలికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ప్రధానించారు. అదేవిధంగా డిసెంబర్ 25న నరేంద్ర అధ్యక్షుడు జరగబోయేటటువంటి ఈ వనభోజన కార్యక్రమానికి అందరూ ఆహ్వానించిన ధన్యవాదాలు. ఇప్పుడు వాస్తు సామ్రాట్, సంఖ్యాశాస్త్ర నిపుణులు విషయాలు తెలియజేయడం మన కర్తవ్యం ముందుంది కాబట్టి వేదికను అలంకరించి పెద్దలతో పాటు సభకు విచ్చేసినటువంటి సోదరిమణులు ఈరోజు ఈ కార్తీక మాస వరసమారాధన సందర్భంగా మన కులబాంధవులందరూ కూడా కలిసినటువంటి శుభ సందర్భంలో మీ అందరి ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మన కుల బాంధవులందరూ కూడా కలిసి వనభోజనం అంటే కార్తీక మాసంలో కూడా మనం కలిసి చేసుకునేటువంటి సంకల్పానికి మన సోదరులు వచ్చి నన్ను అడగడం జరిగింది. బాబు 24వ తారీఖు జనాల్లో భారీ ఎత్తున సమారాధన జరుగుతుంది. మరి 10,000 మందితో జనాల్లో పద్మశాలి కుల బాంధవులందరూ కూడా మరి సమారాధన జరుపుకుంటున్నాం. మరి 2వ తారీఖు 1వ తారీఖు అయితే మరి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందని మరి నా సూచనప్రాయంగా తెలియజేయడం మరి పెద్దలు మరి సోదరులు అంగీకరించి ఈ రోజున మనందరం కలిసేటువంటి మహాభాగ్యం, ఆ మార్కండేయుని బిడ్డలుగా మనమందరం కూడా ఒక చోట కలిగేటువంటి అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశాన్ని మనం చక్కగా మరి తెలుసుకుందాం. కొన్ని విషయాలు మరి మన పద్మశాలి బాంధవులు ఏ విషయంలో కూడా తక్కువ కాదని మరి మీకు అందరికీ తెలుసు. ప్రతి విషయంలో మరి ఎంతో మేధావులు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, మరి ఏవి నారాయణ గారు వచ్చారు మన ప్రకాశం జిల్లా చీరాల. మరి ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ గా మరి ఐటీగా మరి రిటైర్ అయ్యారు. 50 లక్షల రూపాయల విరాళం ఇస్తే అట్లాగే అనేక మంది వారికి వేరే కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి కటక సుబ్బారావు గారు వేరే విషయాలు మాట్లాడకుండా అర్జెంటుగా డాన్స్ మీద రావాలి, అక్క చేయబోయే వేదిక మీద రావాలి అని నేను మనం చేస్తున్నాను. మెల్లిగా చెప్తారు. అది ఇప్పుడు ఈనాటి సభకి ముఖ్య అతిథి శ్రీ ఆలేటి వెంకటనారాయణ ఐపీఎస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. పైన చాలా మంది పెద్దలు ఉన్నారు. వారికి పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి పద్మశాలీలు కుల బాంధవులందరికీ నమస్కారం.
ఒక్కొక్క ఆర్గనైజేషన్ స్థాపించి వారు వాళ్ళ అంటే వారికి ఎంత సహాయం చేయడం చేస్తున్నారు. కానీ ఈ ఆర్గనైజేషన్ అన్నింటినీ యూనిఫై చేసి ఏ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. నేను మొత్తం పుల్లారావు గారు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ పెట్టారు. దేశంలోనే కాక విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన వారి గొడుగు కింద తీసుకురావచ్చు. అట్లీస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్ పద్మశాలి అసోసియేషన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వారు ఒక కంప్యూటర్లో నిక్షిప్తం చేసి వారి ఆఫీస్ పేరు తెలుసుకొని వారి ద్వారా మనం ముందు ఎడ్యుకేషన్ మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళతో చెప్పి ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది. ఇప్పుడు ఒక విషయం చెప్పారు, శ్రీరామ్లో ఎవరో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళారు, ఎలక్ట్రిక్ షాప్ వచ్చింది, ఇద్దరు చనిపోయారు. సో వాళ్ళకి సహాయం కుక్కడగలము. దానికి ఏంటంటే అడ్మిషన్, దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వాలి, తల్లి కానీ తండ్రి కానీ లేకుండా ఉండాలి. ఇంటర్మీడియట్ లో అడ్మిట్ చేసుకుంటారు. మనం నయా పైసా కట్టవలసిన పని లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ చేయిస్తారు. వాళ్ళే డిగ్రీలో ఉన్నప్పుడే వాళ్ళకి వాళ్ళు ఏదో అయితే నైపుణ్యం ఉందో, కంప్యూటర్స్ నైపుణ్యం ఉంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో 6th క్లాస్ లో ఉన్నప్పుడు మీరు వీవర్స్ కాలనీలు ఐడెంటిఫై చేసి అంటే 6th క్లాస్ చదివే పిల్లలందరినీ ఒక నోట్ చేసి వాళ్ళకి వచ్చి గైడెన్స్. ఎవరో మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాలేజీలో చేసే వాళ్ళు, స్పేర్ టైం ఉన్నవాళ్ళు, వాళ్ళని వచ్చి గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఈజీగా పరీక్ష పాస్ అయిపోతారు. చిన్న గంటలో మా ముందు ఒక ఆయన టీచర్గా ఉంటే ఆయన అడిగా పద్మశాలి ఎంతమంది ఉన్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో అని. చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే చీరాల్లో ఉండే పద్మశాలి అంటే రెసిడెన్షియల్ స్కూల్ గురించి తెలియదు. తెలిసిన పెద్దలు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఏమేమి ఉన్నాయి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్స్ కూడా వచ్చాయి, నవోదయ స్కూల్స్ అంటారు. ఈ నవోదయ స్కూల్స్ కూడా 5th క్లాస్లో 6th క్లాస్లో అడ్మిషన్ చేస్తాయి పిల్లలు. వాళ్ళకు కూడా చేయమనండి, ఆయన దగ్గర కంప్యూటర్ నిక్షిప్తం చేసి అక్కడ ఈ కొంతమంది ఒక్కొక్క విలేజ్, చీరాల్లో ఎక్కువ మంది ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, మంగళగిరిలో ఉన్నారు, అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ సమాజానికి ఆదరేటటువంటి పెద్దలు, పిల్లలకు నా ఆశీర్వాదం. ఇవాళ నాకు తెలిసిన విషయం నాకు చెప్తాను. నేను పెద్ద ఉపన్యాసకర్త, నాకు 88 సంవత్సరాలు. నేను ప్రకటకోడే గారి శిష్యుడిని. నేను ఉపన్యాసాలు చెప్పే అలవాటు నాకు ఎప్పుడు లేదు. వారు చెప్తే వినటమే కానీ నేను ఎప్పుడు ఉపన్యాసాలు చెప్పలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయాక ఆయన ప్రధాన శిష్యుడిని కావడం వల్ల నేను ఒక్కసారి ఉపన్యాసాలు చెప్పాల్సిన అలవాటు ఏర్పడింది. అయితే ఇప్పుడు కష్టంగానే ఉంటుంది అనుకోండి, ఆయన 4 మాటలు చెప్తాను. కోటయ్య గారు 1946 నుంచి చనిపోయే వరకు కోటయ్య గారు చేనేత పరిశ్రమకు ఆయన జీవి పర్యంతరం త్యాగం చేశాడు. అలాగే ఇక్కడ లక్ష్మణ బాబుజీ గారు ఆయన జీవిత పర్యంతరం చేనేత పరిశ్రమకి వాళ్ళ జీవితంలో పద్మశాలి కులస్తుల్లో రత్నం లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు మనం స్మరించుకోవడానికి సమంజసంగా ఉంటుందని వారికి నా పుష్పాలను తెలియజేస్తూ తర్వాత ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఈ మామూలైనటువంటి పెద్దలు అందరూ కలిసి ఈ సందర్భంలో మనం ఐజీ గారు కేవలం కిషోర్ కుమార్ గారు సరే
ఈ సన్మాన కార్యక్రమాలు బిగించేసి నేను సుబ్బారావు గారు వచ్చి మొన్న ఈ మధ్య ఒకసారి వచ్చి కార్యక్రమం పెట్టాము. ఇది కూడా కోఆపరేషన్ అడిగారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఈ విధమైన కార్యక్రమం పెడుతున్నాం. అంటే కొన్ని చోట్ల మ్యారేజ్ పనిచేయాలి జరుగుతున్నాయి. కానీ ఈ మనోభంగాలు అనేది జనరల్గా ఏంటంటే మనం అందరం ఎవరి కార్యక్రమాలు వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలనే ఐడియా కూడా మనకి రాని పరిస్థితి ఈ రోజుల్లో. అటువంటి సహాయ సహకారాలు అందించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పడం చాలా సంతోషంగా